హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ఈ ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఇదే రోజున శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించారనే విశ్వాసం కూడా ఉంది. మాధవ జయ జయ, ఈ జగతికి మూలం నీ దయ, నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ.